afternoon you all. I am K. Masoon Reddy. I am studying first year, BA first year in Kerala Government Arts and Science College, Kodada. And I was prepared a Gigansa study project about the history of Beathal Gadi, and what it was submitted by our team K. Masoon Reddy, T. Bhumika, K. Sai Gopi, B. Srikant, and S. Trinish. And what it was supervised by Faculty of Department of History, Kerala Government Arts and Science College, Kodada. In that history, the Persian was Raju Rajikalu అరాచకంగా రాజ్యమేమిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చూసాం. అది గతించిన కాలం. మన దేశంలో రాజకీయ వ్యవస్థ రూపుమాసి దాదాపు దశాబ్ద కాలం అయినది. భారతదేశం స్వతంత్రోత్సవ టైంలో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ విలీనం కాకుండా 14-15 సంవత్సరాలు దాదాపు స్వతంత్ర దేశంగా ఉన్నది. ఆ రాజ్యాన్ని పరిపాలించిన మీర్ సార్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఆయన చాలా నిరంకుశంగా పరిపాలించాడు. ఈ రాజ్యంలో మొత్తం 14 సంస్థానాలు ఉన్నాయి. అందులోని పాలకులు దొరలుగా జమీందారులుగా పిలువబడేవారు. వీరు నిజాంకు తొత్తులుగా పనిచేస్తూ ప్రజాపక్షంగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ 14 సంవత్సరాలు బేతల్ గడి ప్రసిద్ధి చెందింది. బేతల్ గడి ప్రాముఖ్యతను పరిశీలించడం, ఈ గడి ప్రాచీన చరిత్రను వెలుగులోకి తీసుకురావడం, ఈ గడి పాలకుల యొక్క నిరంకుశ పాలనను ప్రజలకు తెలియజెప్పడం. పరిశోధన పద్ధతి. మేము ఈ గడి చరిత్రను వెలుగులోకి తేవడానికి చారిత్రక పద్ధతిని, పరిశోధన పద్ధతిని, ఇంటర్వ్యూ పద్ధతిని, బుక్స్, అంతర్జాలం ఉపయోగించుకున్నాము. మై నేమ్ ఇస్ త్రినేష్, బిఏ థర్డ్ ఇయర్. పరికల్పన ఈ గడిల చరిత్రను తెలుసుకోవడం వలన నిరంకుశ పరిపాలన వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో తెలుసుకోవచ్చు. ప్రజలకు ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను తెలుస్తుంది. ఈ గడిల చరిత్రను అధ్యయనం చేయడం వలన పాలకులు ప్రజాకంఠములుగా మారినప్పుడు ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేసి స్వేచ్ఛను పొందవచ్చో వారిని వివరించవచ్చు. I am K. Masoon Reddy. I am studying BA first year, Kerala Government Arts and Science College. I am telling you about the history of Beathal Gadi. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 14 గడి ఉండేవి. హైదరాబాద్ సంస్థలో ప్రజలు మొత్తం అత్యధికంగా హిందువులే ఉంచే మతానికి చెందిన వారు ఎక్కువ ఉన్నారు. పాలకులు మాత్రం ముస్లిం మతానికి చెందినవారు. వీరు హిందువులపై అనేక నిర్బంధాలు, శిక్షలు విధించేవారు. ఆనాడు గడి పాలకులుగా ఉన్నవారు దొరలుగా జమీందారులుగా పిలువబడేవారు. వీరు నిజాంకు తొత్తులుగా మరియు తాబేదారులుగా ఉండేవారు. నిజాంలో ఉన్న గడియలలో బేతల్ గడి ఒకటి. ఇది ప్రస్తుతం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో కలదు. ఈ బేతల్ ఒకప్పుడు కాకతీయ రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ గ్రామం కాకతీయ రాజ్యం సేనాధిపతి అయిన బేతల్ రెడ్డి క్రీస్తుశకం 1205 సంవత్సరంలో నిర్మించబడినది. ఈ గడి కింద దాదాపు 10 గ్రామాలు దీని కింద ఉండేవి. పాలకులు తడికమల ప్రాంతానికి చెందినవారు. ఈ బేతల్ రెడ్డి తన భార్య పేరు మీద ఒక పెద్ద చెరువుని నిర్మించాడు. అప్పట్లో దీని జనాభా 60 మాత్రమే ఉండేది. సరిగ్గా ఈ బేతల్ గడిని పరిపాలించిన రాజులో తడికమల సీతారామరాజు జమీందారుగా ఉన్నాడు. ఇతడు నిజాంకు తాబేదారుగా మరియు భక్తుగా ఉంటూ ప్రజలు అనేక విధాలుగా హింసించేవాడు. ఇతడు నిజాంకు ప్రతి సంవత్సరం 101 రూపాయల పన్ను చెల్లించేవాడు. చలికాల అత్యకాలం ఇతడు ప్రజల మీద దాదాపు 32 రకాల పన్నులు విధించేవాడు. ఇతడు బేతల్ గడిని 4 ఎకరాల్లో నిర్మించాడు. దీనిని మైసూర్ ప్యాలెస్ మోడల్లో నిర్మించాడు. ఇతడిపై ప్రజల పన్నులకు వ్యతిరేకంగా 1940లో తెలంగాణ స్థాయిలో పోరాటంలో భాగంగా ప్రజలు ఇతనిపై తిరుగుబాటు చేసి గడిని కూల్చివేశారు. సీతారామరాజు